నమస్తే. కరోనా టెస్ట్కి రిజల్ట్ రాకముందే ఆగిన యువకుడి గుండె కరోనా అని తెలియగానే ఆత్మహత్య. కరోనా భయంతో సూసైడ్ చేసుకున్న దంపతులు, ఇక కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటూ గుండెపోటుతో మృతి. ఇలాంటి వార్తలు రోజు చూస్తున్నాం. కరోనా ప్రమాదకరమే, కానీ ధైర్యంగా దానితో పోరాడాలి, చికిత్స చేయించుకోవాలి. యువకులు కూడా భయంతో ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే మానసిక వైద్య నిపుణులతో ధైర్యం చెప్పే ప్రయత్నమే మా ఈ ప్రత్యేక చర్చ. మరి ఈ డిబేట్లో పాల్గొనేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ క్రాంతికర్ గారు. అదేవిధంగా మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ డాక్టర్ వీరేందర్ గారు. ప్రస్తుతం నమస్తే అండి క్రాంతికర్ గారు. నమస్తే అండి సార్, నెల రోజుల క్రితం కూడా ఈ కరోనా అంటే భయం లేని వారు ఈ నెల రోజుల వ్యవధిలో చాలా మటుకు భయపడుతున్నారు. ఎందుకు ఇంత తీవ్రంగా అనిపిస్తోంది? దీనికి గల కారణాలు ఒకసారి చెప్తారండి. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే న్యూస్ చదవడం కానీ ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అవ్వడం కానీ గాసిప్స్ అనేవాళ్ళం గతంలో. ఏదైనా సరే నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ పదే 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 ఒకటి కంటే ఎక్కువ సార్లు వినడం వల్ల ఏంటంటే దాన్ని రీఎన్ఫోర్స్మెంట్ అంటాం. మనుషులకు కొన్ని సజెస్టబుల్ పర్సనాలిటీ అని ఉంటుంది. సజెస్టబుల్ పర్సనాలిటీ ఉన్నప్పుడు విలేజెస్లో మా ఇంట్లో ఏదన్నా రక్తం కక్కి చనిపోయారు అన్నప్పుడు గతంలో చాలా విలేజెస్లో దెయ్యాలు, భూతాలు, బాణమాతులు, చెల్లంగి ఎలాగా స్ప్రెడ్ అయిందో ఇది కూడా అంతే. ఇది ఒక రకమైన మాస్ హిస్టీరియా లాంటిది. ఒకరు నెగిటివ్గా అంటే అది కంటిన్యూగా అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది. అందువల్ల ఏమవుతుందంటే ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు, కరోనా జాగ్రత్త, కరోనా జాగ్రత్త. కరోనా గురించి అందరూ జాగ్రత్తగా ఉన్నా సరే భయం అన్నది, ఈ భయం వల్ల ఏమవుతుందో ప్యానిక్ అటాక్స్ స్టార్ట్ అని. వన్స్ ప్యానిక్ అటాక్ వచ్చిందంటే కిడ్నీల మీద 2 గ్రంథులు ఉంటాయండి. ఆ ఎడ్రన్ బ్లడ్ లో వెళ్తుంది. అకస్మాత్తుగా వెళ్తే హార్ట్ మీద ప్రభావం చూపిస్తుంది. అది కార్డియక్ అరెస్ట్ అంటాం. అకస్మాత్తుగా లంగ్స్ టైట్ అవుతాయి, రెస్పిరేటరీ అరెస్ట్ అంటాం. అకస్మాత్తుగా కడుపులో ఉన్న గ్లూకోజ్ మరి బ్లడ్ లో కలుస్తుంది. షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ కారణం ఏంటంటే మనసులో నాటిన విష బీజం. అది విష బీజం అంటే అది బురద కాటు అని తెలుసు, కానీ తాచుపాము అనుకుని భయపడి చనిపోతాడు. పోస్ట్ మార్టం చేస్తే అతనికి ఎక్కడ కూడా పాయిజన్ ఉండదు. ఎవరు చంపారు? మనసు చంపిందండి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో అన్ని చోట్ల కూడా భయపడ్డం. ఆ న్యూస్ స్ప్రెడ్ చేయడం నెగిటివ్ గా. నిజం చెప్పాలంటే కరోనా వల్ల చనిపోయే వాళ్ళు 1% మాత్రమే. సూసైడ్ ద్వారా 1.5% చనిపోతున్నారు. హార్ట్ అటాక్ ద్వారా 12% చనిపోతారు. నాన్ కమ్యూనికల్ డిసీజ్ ద్వారా 71, అంటే ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ కాని జబ్బుల్ని నాన్ కమ్యూనికల్ డిసీజెస్ అంటారు. వాటి ద్వారా 71% మంది చనిపోతున్నారు. రోడ్డు ప్రమాదాల ద్వారా 1.5% చనిపోతున్నారు. క్యాన్సర్ ద్వారా 9% చనిపోతున్నారు. వాటితో కంపేర్ చేస్తే కరోనా వల్ల చనిపోయేది కేవలం 1% మాత్రమే. కానీ వాటిలో పట్ల నాలెడ్జ్ ఉండదు కాబట్టి భయం తక్కువ ఉంటుంది. ఇది ఒకేసారి మాస్ హిస్టీరియా లాగా స్ప్రెడ్ అవుతుంది. సజెస్టబుల్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో, మేము ఇప్పుడు వచ్చిన షోల్లో కూడా స్టేజ్ మీద ఎవరు సజెస్టబుల్ పర్సనాలిటీ ఉందో వాళ్ళు త్వరగా క్రికెట్ ఆడతారు, దయ్యాల్లో మారుతారు, భూతాల్లో మారుతారు, సినిమా స్టార్లో మారుతారు. ఇక్కడ కూడా అంతే. ఎవరు సజెస్టబుల్ పర్సనాలిటీ ఉందో వాళ్ళు త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు నిజంగా కాని సిమ్టమ్స్ వాళ్ళలో వస్తాయి, సూడో సిమ్టమ్స్ అంటాం. వాటి వల్ల నిజంగా ప్రమాదవశత్తు జరిగినట్టుగా జరుగుతుంది. కానీ కరోనా వల్ల చనిపోయిన వాళ్ళు కాదండి వీళ్ళందరూ కూడా. ఓకేనండి. మరి మనతో పాటు ప్రస్తుతం పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ డాక్టర్ వీరేందర్ గారు కూడా ఉన్నారు. మరి ఆయన్ని కూడా అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వీరేందర్ గారు, మీరు చెప్పండి. అందరూ మానసికంగా ఉండాలంటే కొందరు ఉండలేని పరిస్థితి కూడా ఉంది. సో దీన్ని తట్టుకోవాలంటే ఏ విధంగా, అసలు కరోనా వస్తుంది అని చెప్పి తెలియగానే వాళ్ళు ఏం చేయాలండి యాక్చువల్లీ? అంటే ముందుగా అందరికీ పదే పదే చెప్తున్నాం ఏంటంటే మాస్కులు పెట్టుకోవడం, శానిటైజర్ వాడడం, తర్వాత మానసికంగా ధైర్యంగా ఉండడం. మానసికంగా ధైర్యంగా ఉండడం అనేది ఎట్లా జరుగుతుందంటే, ఫస్ట్ మనం ఏ ప్రోటోకాల్ అయితే ప్రభుత్వాలు అన్నీ చెప్తున్నాయో వాటిని తూచా తప్పకుండా పాటించడం మొట్టమొదటి మనం చేయాల్సింది. లేదు, కరోనా వస్తుందేమో అనే భయం ఉండడం చాలా సహజం. అది ఉండడం వల్ల పెద్ద నష్టమేం కాదు. కానీ ఈ భయం అనేది ఎప్పుడు నష్టంగా పరిగణిస్తామని అంటే, అది మనని డిస్ఫంక్షనల్ చేసినప్పుడు, అంటే
మన రోజువారీ కార్యక్రమాలు చేయాల్సిన పనులు చేయనీయకుండా భయంతోటే మనం నిద్రపోకుండా, ఆహారం తినకుండా, పనులు చేసుకోకుండా ఇట్లా మనని పూర్తి స్థాయిలో డిస్ఫంక్షన్లు ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మాత్రం తప్పకుండా మనం ఆ భయాన్ని కన్సిడర్ చేసి ఈ భయానికి సంబంధించిన ఓవర్కమ్ కావడానికి చేసిన ప్రయత్నం చేయడం. ఎట్లా చేయగలం అంటే భయం అనేది ఒక భావన, మనం మెయింటైన్ చేసే ప్రోటోకాల్ ఏమో అవి నిజాలు. సో భావన నుంచి నిజాలేంటి, కరోనా రావడానికి దారిచ్చే పరిస్థితులు ఏంటి అంటే ఆల్రెడీ కరోనా ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, కరోనా ఉందో లేదో తెలియని గుంపుల్లోకి వెళ్ళి చేరడం, తర్వాత ఎక్కువ మంది ఉన్న గ్రూపుల్లోకి వెళ్ళి మాట్లాడి రావడం, ఇవన్నీ కూడా కరోనా వస్తుందేమో ఒక భయాన్ని కలిగజేయడం. సో మనకు చేసుకోవాల్సి ఏంటంటే ఫీలింగ్ నుంచి ఫ్యాక్ట్లోకి ప్రయాణం చేయడం. ఫ్యాక్ట్ ఏంటి, మనం పొద్దునుంచి లేచి రాత్రి పడుకునేంత వరకు కూడా మనం ఎక్కడ కూడా ఏ కొత్త వ్యక్తితోటి మనం ఇంటరాక్ట్ కాలేదు. అయినప్పటికీ మనం 3 లేయర్ల మాస్కే వేసుకున్నాము, రెగ్యులర్గా శానిటైజర్ వాడాము, తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉన్నాము. ఇవి ఫ్యాక్ట్స్. కాబట్టి మనం ఎప్పుడైతే ఫ్యాక్ట్స్కి సంబంధించి మన ఆలోచన విధానాన్ని కేంద్రీకృతం చేస్తామో అప్పుడు కరోనా వస్తుందనే భయం చాలా వరకు తగ్గుతుంది. కొంత అపనమ్మకం ఉంటుంది, అది కొంత అపనమ్మకం ఉండడం మంచిదే. అది ఇప్పుడున్న క్రైసిస్ లోపల కొంత అపనమ్మకం, కొంత భయం, కొంత సస్పిషన్ ఉండడం అనేది చాలా అవసరం. అట్లా ఉండడం కూడా మనని మనం చాలా జాగ్రత్త ఉంచడానికి ఉపయోగపడే శక్తిగా మనకు అవసరం అవుతుంది. ఓకేనండి, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జనరల్గా మనుషులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది, మరి టెన్షన్ ఓవర్కమ్ చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయాలో డాక్టర్ గారు చెప్తారు. మరి సైకాలజిస్ట్ క్రాంతికర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు సైకాలజిస్ట్, జనరల్గా ఒక మనిషికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, సడన్గా అనుకోని ఆపద వచ్చినప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది? ఇన్ కేస్ ఒకవేళ కరోనా అని తెలిసినప్పుడు తను ముందుగా ఏం చేయాలంటారు? అంటే ఏదైనా ఎవరికైనా సరే ఒక సమస్య రావడం, ఫీర్ రావడం తప్పు కాదండి. పాజిటివ్ ఫీరు, నెగిటివ్ ఫీర్ అని 2 ఉంటాయి. పాజిటివ్ ఫీర్ అంటే ఒక పులి కనిపించిన తర్వాత లారీ వస్తుంది, మనం దాని నుంచి తప్పించుకుని వెళ్ళగలిగితే దట్ ఈస్ ద పాజిటివ్ ఫియర్. నెగిటివ్ ఫియర్ అంటే లారీ లేదు, పులి లేదు, ముందే ఊహించేసుకుంటాం. ఆ ముందు ఊహించుకున్నప్పుడు అంటే అనవసరంగా భయపడతాం. దీని ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటే 2 రియాక్షన్స్ ఉంటాయి. ఏదైనా కష్టం కానీ, బాధ కానీ, భయం కానీ, ఆందోళన కానీ వచ్చినప్పుడు అయితే ఫైట్ చేయి, లేదా పారిపోయిన ఒక మెకానిజం బాడీలో ఉంటుంది. ఎంత అవసరమో అంత భయపడితే అది రియల్ ఫియర్. కరోనా కావచ్చు, ఏ ప్రాబ్లం అయినా సరే భయం వల్ల ముందు జాగ్రత్త తీసుకుంటాం. ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతామని కొంచెం భయపడితే బాగా చదువుతాడు వాడు, దాన్ని పాజిటివ్ ఫియర్ అంటాం. ఎగ్జామ్స్ లో నాకు రానివేమైనా వచ్చేస్తాయని ముందే భయపడ్డాడు అనుకోండి, అది ప్యానిక్ కావడం, అది నెగిటివ్ ఫియర్. అది ఇప్పుడు కరోనా పట్ల ఉన్న భయాల్లో పాజిటివ్ ఫియర్ ఉండడం వల్ల వాళ్ళు సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారు, కంపల్సరీగా వాళ్ళు కన్స్ట్రక్టివ్ గా ముందుకెళ్తారు. బట్ ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే సెల్ఫ్ అక్వైర్డ్ థాట్స్ అంటాం. అంటే వాళ్ళే ఇలా జరుగుతుంది అని ముందే ఊహించుకుని, మేము చనిపోతే నా భార్య భర్త పిల్లల పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం పరిస్థితి ఏంటి, ఇమాజినరీగా ఎక్కువ ఊహించేసుకుని అవన్నీ కూడా రియల్ గా అనుభవించినట్టుగా ఫీల్ అవుతారు. అందుకే ఫియర్ అంటే ఫ్యాంటసైజింగ్, ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీడేస్ రియల్ అంటాం. ఫ్యాంటసైజింగ్ అంటే ఊహించుకోవడం, ఎక్స్పీరియన్సింగ్ అంటే అనుభవించడం, ఎవ్రీడేస్ రియల్ అంటే నిజంగా ఉన్నట్టుగా. ఈ కరోనా ఎప్పుడైతే తనకు వస్తుందని భయపడ్డాడో ఒకటి నిజంగా వచ్చేసిన తర్వాత చేయవలసిన పనులు ప్రతి ఒక్కరికి కొన్ని ఆరోగ్య నియమాలు ఉంటాయి. ఆ ఆరోగ్య నియమాలు పాటించినప్పుడు కరోనా వచ్చి అది పోతుంది. కరోనా వచ్చి పోయే లోపల మనం చేయవలసిన పనులు మనం చేయాలి. అలా కాకుండా కరోనా వల్ల భయపడ్డాం అనుకోండి, సైకో న్యూరో ఇమ్యునాలజీ అని ఒక పద్ధతి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచేవి, తగ్గించేవి టీ సెల్స్ అండి. ఈ వైరస్ ను ఫైట్ చేసే కణాలు టీ సెల్స్. సైకో న్యూమరాలజీ అంటే, న్యూరో ఇమ్యునాలజీ అంటే మానసిక ఒత్తిడికి గురైనా, భయపడ్డా, కోపడ్డా, వర్రీకి గురైనా ఈ టీ సెల్స్ తగ్గిపోతాయి. వన్స్ టీ సెల్స్ తగ్గిపోయినట్టే మన సైనికులు తగ్గిపోయారు, పాకిస్తాన్లో వేరే దేశంలో వచ్చి మనల్ని కొడతారు. మనలో టీ సెల్స్ తగ్గిపోయిన వెంటనే ఈ వైరస్ ఏం చేస్తుందంటే మనల్ని కాటేస్తుంది. కాటేయడానికి కారణం ఎవరంటే మన మానసిక ఒత్తిడి, మన భయం, మన ఆందోళన, మన వర్రీ. అవి తగ్గించుకుంటే టీ సెల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. వైరస్ వస్తే ఇది చంపేస్తుంది. కరోనా వస్తుంది, పోతుంది. యూ విల్ బి సేఫ్ ఇన్ హ్యాండ్స్ అన్నమాట. మీరు బాగుండాలంటే కంపల్సరీగా కావాల్సిందంటే మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి.
ఆరోగ్యంగా ఉండాలంటే సైక్ సోమ డైట్ అంటాం. సైక్ అంటే మనసు అండి. మనసు ప్రశాంతంగా ఉన్నంత కాలం మీ రోగనిరోధక శక్తి బాగుంటుంది. సోమ అంటే శరీరం అండి. శరీరాన్ని కొంత ఆరోగ్య నియమాలు పాటించాలి, కొన్ని ఎక్సర్సైజ్లు, వాకింగ్ లాంటివి. డైట్ అంటే తినే ఫుడ్. ఆ ఫుడ్ రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఫుడ్ తినడం వల్ల, ఆ డైట్ వల్ల తెలియకుండానే మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. జలుబు అనేది ఒక వైరస్. మందులు వాడితే వారం రోజుల్లో తగ్గుతుంది, మందులు వాడకపోతే 7 రోజుల్లో తగ్గుతుంది. ఇది చిన్నప్పటి నుంచి వింటున్న ఒక సేయింగ్. ఇక్కడ కూడా అంతే. కరోనా అనేది కూడా ఒక వైరస్. దానికి ఒక లైఫ్ పీరియడ్ ఉంటుంది, లోపలికి వస్తుంది, పోతుంది. ఈలోగా నువ్వు భయపడ్డావా, పోతుంది. మరి భయపడితే జలుబు రాదండి. ఎగ్జామ్స్ భయపడితే జలుబు వస్తుంది, కుటుంబంలో భార్యతో గొడవలు పెట్టుకున్నప్పుడు జలుబు వస్తుంది, నోట్లో పుళ్ళు వస్తాయి. ఇవన్నీ కూడా స్ట్రెస్ యాంగ్జైటీ కారణంగా చిన్నప్పటి నుంచి మనం అనిపించిన చిన్న చిన్న సైకోసోమాటిక్ డిజార్డర్స్. ఇది కూడా అంతే. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది మనకు ఆటేస్తుంది. ఏమాత్రం నువ్వు బలహీనపడ్డా నీ బలమే నీకు అద్భుతమైన విజయాన్ని ఇస్తుంది. నీ బలహీనత అంటే భయపడడం అంటే కింద పడడం, నీ జీవితాన్ని నువ్వు కొలప్ చేసుకుంటావు. హార్ట్ అటాక్ కంటే ముందు వచ్చేది థాట్ అటాక్ అండి. ఇక్కడ మనసులో కొట్టిందంటే ఇక్కడికి వచ్చి కొడుతుంది. అబ్బా నా కరోనా వచ్చిందనమాట ఇమీడియట్ గా బ్లడ్ లాగా ఇలా వెళ్తుంది. ఇమీడియట్ గా హార్ట్ మీద పంపు పెరుగుతుంది. హార్ట్ అటాక్ ఆర్ లంగ్స్ టైట్ అయిపోవడం, రెస్పిరేటివ్ అరెస్ట్ అంటాం. ఈ రెండింటి వల్ల చాలా ఎక్కువ మంది చనిపోతున్నట్టుగా డేటాలో మనకు తెలుస్తుంది. కాబట్టి ఎవ్వరు కూడా ప్యానిక్ అవ్వకండి. ప్రపంచానికి పట్టి పీడిస్తున్న సమస్యని సమిష్టిగా, అంటే కలిసి ఉంటే కలద సుఖం అని భావజాలంతో కలిసి ఉంటే వ్యక్తులు కాదు. ఇక్కడ యూనిటీ స్ట్రెంగ్త్ అంటాం. అందరూ కలిసికట్టుగా సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ, మాస్క్ వేర్ చేసుకుంటూ, సరైన సమతుల్య ఆహారం తీసుకుంటూ, మనసుకి శరీరానికి కొంత వర్కౌట్ చేసుకుంటే ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండి తీరుతారు. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ కూడా వేయించుకోండి. నిజమేనండి. మరి వీరేందర్ గారు మీరు చెప్పండి, అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, అంటే టెన్షన్ ఎంత ఆందోళనకరంగా ఉంటుందో ఒక్కొక్కసారి చూస్తే. రియల్గా రీసెంట్లీ జరిగిన ఎగ్జాంపుల్ చూస్తే నిజామాబాద్లో ఒక యువకుడు టెస్ట్ చేయించుకుని రిజల్ట్స్ రాకముందే టెన్షన్తో చనిపోవడం కూడా మనం చూసాం. సో ఈ టెన్షన్ని ఓవర్కమ్ చేయడం ఎలా అండి? అదేనండి, అంటే మనం ఎప్పుడైనా కానీ ఒక విషయం పట్ల విపరీతమైన ఫ్యూచర్లోకి వెళ్ళి ఆలోచించినప్పుడు ఆ ఫ్యూచరు నిజమనే అనిపిస్తుంది. దాన్ని మనం యాంగ్జైటీ అంటాం, ఫియర్ కూడా అని అంటాం. అంటే ఫియర్ యాంగ్జైటీ ఏంటంటే, యాంగ్జైటీ అంటే ఎవల్యూషన్ ఆఫ్ ఫియర్, అంటే పూర్తి స్థాయి భయంలోకి కన్వర్ట్ చేయడం. ఫియర్ అంటే దాని ఫుల్ నేమ్ కూడా మనం మాట్లాడుకోవచ్చు ఏంటంటే ఫిక్షన్ ఎక్స్పీరియన్సింగ్ యాజ్ ఎ రియాలిటీ. అంటే ఒక కల్పనను నిజంగా మనం భావిస్తాం. ఎప్పుడైతే ఒక కల్పన నిజంగా భావించడం మొదలు పెడతామో బ్రెయిన్కి వచ్చే ప్రతి ఊహ మన బాడీలో ఉన్న ఫిజియాలజీ కనెక్ట్ అయి ఉంటుంది. సో అది ఎప్పుడైతే ఇది భయము, ఇది నేను బతకలేను అని ఎప్పుడైతే పర్సీవ్ చేస్తుందో బాడీ దానికి అనుగుణంగానే రెస్పాండ్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటి రెస్పాన్స్ ఎప్పుడైతే వస్తుందో, నాకు కరోనా వచ్చేసింది, ఇక నేను బతకలేను, కరోనా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే చనిపోవడమే మార్గము, నాకు వచ్చింది, ఇక నేను కూడా చచ్చిపోతాను అని ఎప్పుడైతే అనుకుంటాడో వెంటనే బాడీలో ఉండే అన్నీ కూడా ఫైట్ ఆర్ ఫ్లైట్ సిచ్యువేషన్స్కు మోడ్ అవుతుంది. ఆ పారిపోయే మనస్తత్వం ఎప్పుడైతే వస్తుందో శరీరం అంతా కూడా ఒకసారి షాక్కు గురవుతుంది. అప్పుడు విపరీతమైన ఏమంటారు ఎగ్జార్షన్ వస్తుంది, తర్వాత పాల్పిటేషన్స్ వస్తాయి, తర్వాత ఊపిరాడదు. ఆ ఊపిరాడే పరిస్థితి లోపల నిజంగానే నాకు వచ్చేసింది, అందుకోసమే నాకు దమ్ము కూడా ఆడతలేదని చెప్పేసి వెంటనే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ ఏదో వచ్చి చనిపోవడం జరుగుతూ ఉంటుందండి. కాబట్టి ఫస్ట్ మనం ఎప్పుడైనా కానీ ఇట్లాంటి భావనలకి ఎప్పుడైతే మనం అవకాశం ఇస్తామో, ఈ భావనలను పట్టుకొని ఎప్పుడైతే టూ మచ్ ఆఫ్ ఫ్యూచర్లోకి మనం ఎప్పుడైతే ప్రయాణం చేస్తామో అప్పుడు మన శరీరం అంతా కూడా నిజంగానే వచ్చిందనే భావనలోకి గురైపోయి ఆ భావనకు అనుగుణంగానే మన శరీరం రెస్పాండ్ అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకోసమే మానసికంగా దృఢంగా ఉంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మానసిక దృఢత్వానికి మన ఇమ్యూనిటీకి చాలా దగ్గర రిలేషన్ ఉంటుంది. రెండు ప్రపోర్షనల్. మనం మానసికంగా ఎప్పుడైతే వీక్ అవుతామో మన ఇమ్యూనిటీ కూడా వీక్ అవుతుంది. అప్పుడు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మానసిక ధైర్యంగా ఉండడం అంటే ఏం చేయాలి అని అంటే, మనం తూచతప్పకుండా ప్రోటోకాల్స్ని పాటించడం, ప్రోటోకాల్స్ని పూర్తి స్థాయిలో నమ్మడం. మనం ఎప్పుడైతే ఫీలింగ్ నుంచి ఫ్యాక్ట్లోకి మనం ప్రయాణం చేసే పద్ధతిని మనం నేర్చుకుంటామో, మనతో మనం ఎప్పుడైతే మాట్లాడుకుంటామో, సంభాషించుకుంటామో, మనం ఏమంటామంటే దీన్ని ఇండల్జింగ్ ఇన్ ద సెల్ఫ్ టాక్ అంటాం. సెల్ఫ్ టాక్లోకి ఎప్పుడైతే మనం ఎంటర్ అవుతామో అప్పుడు మన మానసిక ఆరోగ్యం కూడా చాలా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటండి. రెండోది, మనం ఎప్పుడైతే మనకు యాంగ్జైటీ పెరిగింది, మనకు వస్తుందేమో అనే ఒక భయం పెరిగింది,
అప్పుడు కూర్చొని ఒక దగ్గర కూర్చొని ఒక 2-3 నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం, సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఎప్పుడైతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తామో అప్పుడు మన బ్రెయిన్కి ఎక్కువ ఆక్సిజన్ పంప్ చేస్తుంది. ఎప్పుడైతే బ్రెయిన్లోకి ఎక్కువ ఆక్సిజన్ ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు మన ఆలోచనలన్నీ కూడా ఒక వాస్తవంలోకి రావడానికి ఒక అవకాశం వస్తుంది. మూడోది మైండ్ఫుల్ వాకింగ్ అని అంటాం. అంటే మనం నడిచేటప్పుడు మన కండరాలు ఎలా బిగుస్తున్నాయి, ఎలా రిలాక్స్ అవుతున్నాయి, ఎలా శ్వాస వస్తుంది పోతుందని ఒక 5 నిమిషాల పాటు మనం నడిచేటప్పుడు ప్రతి స్టెప్లో ప్రతి మూమెంట్లో ఎట్లా మన శరీరం స్పందిస్తుందని పూర్తి స్థాయి ఏకాగ్రత మన శరీరం పనిచేసే విధానం మీద మన కాన్సన్ట్రేట్ చేయగలిగే పరిస్థితి వస్తే మన ఈ టూ మచ్ ఫ్యూచర్లోంచి వచ్చేసి ప్రస్తుతంలోకి మనం రాగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇలాంటి రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటాం ఒక రోజులో తప్పకుండా మిమ్మల్ని మీరు బెటర్ చేసుకుని అవుతారు. ఒకవేళ ఇట్లా చేసినా కూడా కాలేదు, అయినా మన థాట్స్ చాలా రేస్ అవుతున్నాయి, నాకు వచ్చేసిందనే భయం వస్తుంది, ఫస్ట్ టెస్ట్ ఏంటి, వెళ్ళి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకోవడం. అయినా సరే నాకు వస్తున్న అనుమానం ఉంది, అప్పుడు వెంటనే మీరు మాలాంటి సైకాలజిస్ట్ని కలవడం. అప్పుడు మీరు పూర్తి స్థాయిలో ఒక సైకోథెరపీ కానీ కౌన్సిలింగ్ కానీ చేసుకుంటే మీరు ఈ అన్వాంటెడ్ ఫియర్స్ నుంచి బయటకు వచ్చి కంఫర్టబుల్గా ప్రజెంట్లో ఎట్లా ఉండాలనే మెథడ్స్ నేర్పిస్తారు. దానివల్ల మీరు పూర్తి స్థాయి మానసిక ఆరోగ్యంతో ఉండడానికి అవకాశం ఉంటుంది. క్రాంతికర్ గారు, అంటే మీరు ఇందాక చెప్పారు డైట్లో పలు మార్పులు చేస్తే కూడా ఆరోగ్యంగా ఉంటాము, అంటే కరోనాను ఎదుర్కోవచ్చు అని చెప్పేసి అని. మరి ఎలాంటి డైట్ తీసుకుంటే బెటర్ అంటారు? ఈ డైట్లో ఏమైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉందా? ప్రత్యేకించి డ్రై ఫ్రూట్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు దేనికైనా సరే మనకి ఫైటింగ్ కెపాసిటీ ఉండి డైట్ వేరు, ప్రోటీన్ రిలేటెడ్ కానీ లేదంటే గార్లిక్ కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా సరే తినమనం కదా ఎక్కువ తిన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఏది ఎంత అవసరమో అంత. మనకి ఒక పిరమిడ్ ఉంటుంది, ట్రయాంగిల్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్ అంటే జింక్ ఇటువంటివి, తర్వాత వైటమిన్స్, తర్వాత ఫ్యాట్. ఇది ఒక ట్రయాంగిల్. సమతుల్య ఆహారం అంటే వెల్ బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. ఇక్కడ మన రైస్ ఎక్కువ తీసుకుని కూరలు తక్కువ తీసుకునే అలవాటు మనకి ఎక్కువ. ఇక్కడ మనకు కావాల్సింది ఫైటింగ్ కెపాసిటీ ఉండే ఫుడ్ ఏదైనా సరే, ఆకుకూరలు కానీ క్యారెట్లు కానీ ఆల్ గ్రీన్ లీఫ్లెట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఫైటింగ్ కెపాసిటీ ఉన్నవండి. అలాగే వెల్లుల్లి కానీ ఉల్లి కానీ డ్రై ఫ్రూట్స్ లో ఉన్న కొన్ని డ్రై ఫ్రూట్స్ తినమన్నా ఎక్కువ తింటుంటే చాలా మంది లాస్ట్ ఇయర్ ఒబెసిటీ వచ్చేస్తుంది విపరీతంగా డ్రై ఫ్రూట్స్ తిని. ఎన్ని అవసరం 2, 3, 4 అలా తినాలి, గుప్పుడు తినేస్తున్నారండి డ్రై ఫ్రూట్స్. అదే సందర్భంలో ఆల్ ఫ్రూట్స్ కి ఫైటింగ్ కెపాసిటీ ఉంటుంది. అలానే ఎక్కువ ఫ్రూట్స్ తింటే డయాబెటీస్ వాటికి డయాబెటీస్ పెరుగుతుంది. కాబట్టి ఏది ఎంత అవసరమో అది అంత తినాలి. దాన్నే వెల్ బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినగలగాలి, ఫ్యాట్లు తగ్గించాలి, వేపుళ్ళు తగ్గించాలి, కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు తగ్గించాలి. మిగతావన్నీ పెంచడం వల్ల ఏమవుతుందంటే బాడీకి సహజ సిద్ధమైన ఇమ్యూనిటీ వస్తుంది. ఇమ్యూనిటీ బయట నుంచి తెచ్చుకుంటే యాంటీబయాటిక్స్ లాంటివండి. రెండోది చాలా ప్రధానమైనది ప్రోబయాటిక్ అంటాం. ప్రోబయాటిక్ అంటే బ్యాక్టీరియాలో మంచి బ్యాక్టీరియా, అది పెరుగులో ఉంటుందంట. పెరుగులో ఈ పెరుగు ఒక 1 డే అలా పక్కన పెట్టేస్తే ప్రోబయాటిక్స్ మంచి బ్యాక్టీరియా తయారవి కడుపులో ఏం చేస్తుందంటే అనవసరమైన వచ్చిన ఫంగస్ కానీ బ్యాక్టీరియాని కానీ వాటిని కూడా ఇది కిల్ చేస్తుంది. సుమారు 1 కిలో ఉండే లోపల ఉండే ఈ బ్యాక్టీరియా లాంటివన్నీ కూడా మనకి ఆరోగ్యాన్నిచ్చే బ్యాక్టీరియా. అనారోగ్యాన్నిచ్చే బ్యాక్టీరియాని చంపాలంటే ఆరోగ్యాన్నిచ్చే బ్యాక్టీరియా కావాలంటే ఇటు వెపన్స్ ఉన్నప్పుడు శత్రువులు వచ్చినా సరే ఫైట్ చేస్తాయి. అన్ని మందులతోటే కుదరదు. రెండోది మనసు బాగున్నప్పుడు పిట్యూటరీ గ్రంథి బాగా యాక్ట్ చేస్తుందండి. ఇందాక వీరేంద్ర గారు చెప్పిన ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ లో సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ 2 ఉంటాయి. ఒకటి ఏదైనా జరిగినప్పుడు ఏంటంటే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది, గుండె స్పీడ్ కొట్టుకుంటుంది, గాలి ఎక్కువ సాధిస్తాం, అరచేతిలో చెమటలు పడుతుంది, మనకి ఎనర్జీ కావాలి కాబట్టి పంపు చేస్తుంది. పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఆ ప్రాబ్లం అయిపోయిన తర్వాత కూల్ కామ్ అంటుంది. ఇక్కడ అందరికీ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ మాత్రమే పనిచేస్తుంది, యాక్టివేట్ అవుతుంది. యాక్సిలరేటర్ రైజ్ చేస్తున్నారు కానీ యాక్సిలరేటర్ 0 తీసుకురావడం లేదు. దాంతో ఏమవుతుందంటే అనవసరంగా మనం యాంగ్జైటీకి గురేవి మన తిన్న క్యాలరీస్ అన్ని కూడా భయానికి వర్రీకి పోతున్నాయి తప్పించి పర్పస్ఫుల్ గా ఫైట్ చేసే కెపాసిటీ సూక్ష్మజీవులు చంపడానికి ఉపయోగపడలేదు. మన తిన్న ఫుడ్ కూడా ఆరోగ్యకరంగా ఉన్నదే ఒకటే కాదు, వేస్ట్ కాకూడదు. బైకులో పెట్రోల్ కొట్టించి
బైక్ స్టాండ్ వేసి ఒక గంట పాటు యాక్సిలేటర్ తిప్పి కూర్చున్నాం, ఒక ఇంచు కూడా బైక్ కదలేదు, కానీ పెట్రోల్ అయిపోయింది. ఇక్కడ కూడా తినేసి కష్టమా నష్టమా, సుఖమా తక్కువ, నాకు ఎలాగైందండి, వాడు కరోనా వచ్చిందట, నాకు వచ్చేస్తుందమ్మో, ఇలా అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ డైట్ అంతా వేస్ట్ గా అయిపోతుంది, వాడికి శక్తి ఉండదు, వీడు అనుకుంటాడు నాకు నా రాళ్ళ బలహీనత అనుకుంటాడు. ఫైటింగ్ కెపాసిటీ ఉన్న ఫుడ్ ఏదైనా సరే మితంగా తీసుకోవాలి. అతి అనర్థ హేతువు. కాసేపు వాకింగ్, కాసేపు కబుర్లు చెప్పుకోవడం, వీలైనంత వరకు మొబైల్ తగ్గించాలి, వీలైనంత వరకు సోషల్ మీడియాకి దగ్గరకు ఉండాలి. ఇటువంటి నెగిటివ్ గా వచ్చే మెసేజ్లు ఏవైతే ఫార్వర్డ్ చేస్తున్నారు అందరూ కూడా. ఇదే మనకి సజెస్టబిలిటీ పెరిగి 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 వాళ్ళకు వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఇమాజినేషన్ అంటే అన్ని నేషన్ కంటే పెద్ద నేషన్ అండి. ఇమాజినేషన్ ఫస్ట్, క్రియేషన్ నెక్స్ట్ అంటాం. ఒక బిల్డింగ్ కట్టాలంటే బిల్డింగ్ గురించి ఊహించుకోవాలి, అది కడతాడు. ఇక్కడ కూడా అంతే. కరోనా నాకు వచ్చేస్తుందేమో, ఓహా, కరోనా నీకు వచ్చేస్తే ఏమవుతుంది, ఓహా. సెల్ఫ్ అక్వైర్డ్ డిసీజెస్ అంటాం వీటిని. వీటి ద్వారానే వాడు చనిపోతున్నాడు. డైట్, ఆ డైట్ ను మాడిఫికేషన్ అనేది చాలా ప్రధానమైనది ఇందాయించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ డైట్ ఇట్ షుడ్ బి ఏ వెల్ బ్యాలెన్స్డ్ డైట్, సమతుల్య ఆహారం. దాంట్లో వీలైనంత వరకు వెజిటేరియన్స్ అన్ని తీసుకుంటారు. పప్పు అనేది ప్రోటీన్, అది నాన్ వెజిటేరియన్ రోజు ఎగ్ తీసుకోవడం మంచిది. అన్నిటికంటే ప్రధానమైనది వీక్లీ థ్రైస్ ఫిష్ తినగలిగితే ఇట్స్ వండర్ఫుల్ మెడిసిన్ ఫర్ బ్రెయిన్, హార్ట్ అండ్ ఎవ్రీథింగ్. బట్ మన సైడ్ అటు సైడ్ ఆ అలవాట్లు కొంచెం తక్కువ. ఎగ్ రోజు ఒకటి కంపల్సరీగా తీసుకోవాలి. ఇఫ్ దే హ్యావ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆర్ హై, వాళ్ళు ఏంటంటే ఆ ఎల్లో తీసేసి రోజుకు 2 వైట్లు తీసుకోగలగాలి. అప్పుడు బ్రహ్మాండమైన ఫైటింగ్ కెపాసిటీ వాళ్ళకి వచ్చేస్తుంది. మిగతా నాన్ వెజిటేరియన్ తినకపోయినా పెద్దగా ఇంపార్టెంట్ కాదు. ఇవి రెండు చాలా ప్రధానమైన అంశాలు. వెజిటేరియన్ మాత్రం కంపల్సరీగా ప్రోటీన్, అంటే పప్పుల్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అది తీసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కుటుంబంలో ఒక సభ్యుడికి కరోనా వస్తే మిగతా వారు ఎలాంటి ధైర్యంతో ఉండాలి, ఎలాంటి రూల్స్ పాటించాలి, అదేవిధంగా ఒత్తిడిని జయించాలంటే ఎలాంటి టెక్నిక్స్ పాటించాలి. మనకు అందరం కూడా ఏమి ఆలోచిస్తామంటే, మనకు వచ్చిందా, రాలేదు కావచ్చు అని మనం ఫస్ట్ డినైల్ మోడ్కి వెళ్తాం. తర్వాత వెంటనే మనకు కోపం వచ్చేస్తుంది, అరే ఎక్కడెక్కడ వచ్చారు, ఎవరెవరు వచ్చారు, ఎవరి వల్ల వచ్చింది, అట్లా ఇట్లా అని కోపం వస్తుంది. తర్వాత కొంత స్టేజ్ అయిన తర్వాత స్లోగా ఏం చేస్తారు, సరే వచ్చింది మనం ఇప్పుడు ఏం చేద్దామని. తర్వాత ఆర్టిఫిషియల్ టెస్ట్ చేయించడం, కన్ఫర్మ్ అయిందని డాక్టర్లు చెప్పడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పిన తర్వాత కుటుంబంలో ఉన్న వాళ్ళు, కరోనా వచ్చిన వాళ్ళందరితో కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం డిప్రెషన్కు లోనవుతారు. డిప్రెషన్ లోన్ అయిన తర్వాత స్లోగా దే కమింగ్ టు ది ఏమంటాం మనం యాక్సెప్టెన్స్ మోడ్లోకి వస్తారు. అరే వచ్చింది, ఇక మనం ఎట్లయినా దీన్ని ఎదుర్కోవాల్సిందే అని ఒక స్టేజ్కి వచ్చేస్తారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ. సో ఫస్ట్ వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో రకంగా ప్రతి ఇంట్లో ఈ కరోనా అనేది వస్తుంది. ఫస్ట్ దిస్ నెంబర్ 1 మనం యాక్సెప్టెన్స్ చేయాలి. ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ చేస్తామో నెక్స్ట్ ఏం చేయాలనేది బ్రెయిన్ మనని గైడ్ చేస్తూ ఉంటుంది. రెండోది డాక్టర్ కన్ఫర్మ్ చేశారు, యూ నీడ్ టు ట్రస్ట్ ఇట్. నెంబర్ 3 దానికి సంబంధించిన ప్రోటోకాల్, మెడిసిన్స్ అన్నీ ఇచ్చారు. ఓకే, మనం ఈ మెడిసిన్ వాడతాము, దీనికి సంబంధించిన ఆహార నియమాలు ఏముంటాయి కనుక అవి కూడా మనం వాడతాము. వాళ్ళను ఐసోలేషన్ పెట్టాలి, ఐసోలేషన్ పెట్టేశాము. మనం వాళ్ళతో మనకి ఇంటరాక్ట్ కావడానికి ఒక ప్రోటోకాల్ మనం కూడా మెయింటైన్ చేసాము. డైరెక్ట్ ఎక్స్పోజర్ కాకుండా లోపల ఉన్న పేషెంట్కి 3 లేయర్స్ ఆఫ్ మాస్క్ పెట్టుకొని ఉండడం, వాళ్ళకి కావాల్సిన పోషకాలతో కూడిన ఆహారాన్ని డాక్టర్ గారు చెప్పినట్టు అందించడం, ఇది మేజర్గా ఎవరైనా చేయాల్సిన పని చేస్తూ ఉంటాం. తర్వాత చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ స్టేటస్, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, ఒక్కొక్కసారి కొందరికి దగ్గు ఎక్కువ వస్తుంది, కొందరికి దమ్ ఎక్కువ వస్తుంది. అట్లా వచ్చినప్పుడు వెంటనే లోపల ఉన్న వాళ్ళకి చాలా ఆందోళనగా ఉంటుంది, అది ఏం జరుగుతుందని. బయట ఉన్న వాళ్ళు మనం వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వాలి. ఒకటి, వీఆర్ దేర్ ఫర్ యూ, నువ్వు ఏమి రందిపడాల్సిన అవసరం లేదు, మేము రూమ్ అవతలనే ఉన్నాం, నువ్వు ఫోన్ కాల్ ఉంది కదా, ఒక్కసారి ఫోన్ కాల్ చేయి, మేము మేల్కొతూనే ఉంటాము, రాత్రి అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బెన్స్ అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో 2-3 ఉంటే కనుక వంతుల వారు కూడా ఒక 3-4 రోజులు రాత్రిపూట వేసుకోవాలి. ఫస్ట్ ఈవినింగ్ 9 to 12 ఒకరు మేలుకుతూ ఉంటారు, 12 to 4 ఒకరు మేలుకుతూ ఉంటారు, 4 to తెల్లారి వరకు ఒకరు మేలుకు ఉంటారు. తెల్లారింది కాబట్టి అందరూ మేలుకుతూ ఉంటారు, అందుబాటులో ఉంటారు. ఈ అష్యూరెన్స్ రెగ్యులర్గా వాళ్ళకు అందివ్వడం. మూడోది, మనకి ఈ జబ్బుకు అయ్యేటప్పుడు హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు కాబట్టి మనకు డబ్బుకు సంబంధించిన ఇష్యూ ఎక్కువ లేదు. దిస్ ఈజ్ ఎందుకంటే ఆల్రెడీ మెడిసిన్స్ అన్ని కూడా ప్రిస్క్రైబ్డ్ ఉన్నాయి కాబట్టి అవి తక్కువ ధరలకు బయట దొరుకుతున్నాయి, గవర్నమెంట్ కూడా అందుబాటులో ఇస్తుంది కాబట్టి దీనివల్ల మనకేమీ ఇబ్బంది కాదు. నెంబర్ 4,
వాళ్ళకి విపరీతమైన సిమ్టమ్స్ లేకుండా బాగునే ఆరోగ్యంగానే ఉన్నారు, కానీ చిన్న చిన్న సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం రెగ్యులర్గా వీడియో కాల్స్ చేసి మాట్లాడడం, కొంచెం ఫన్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం, వాళ్ళ ఫ్రెండ్స్కి సంబంధించి ఉంటే కనుక వాళ్ళతో బయట వాళ్ళతో వాళ్ళకు చేయించడం, రెగ్యులర్ వాళ్ళతో సంభాషణ ఉండడం, ఒక న్యూట్రల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం, ఒక ఎంతూజియాస్టిక్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసే ప్రాసెస్లో ఉండడం. తర్వాత వీలైతే వాళ్ళకి ఏ రంగంలో అయితే ఉత్సాహంగా ఉంటుందో, ఏ రంగంలో అయితే వాళ్ళకు కొంచెం నైపుణ్యాలు ఉన్నాయో ఆ రంగానికి సంబంధించి అభివృద్ధి చేసుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉంటే రోజుకు ఒక 1/2 అవర్ 1 అవర్ దాని మీద ఎంటర్టైన్ చేయడం. వాళ్ళు నిజంగా ఉత్సాహం చూపిస్తే ఒక కొత్త నైపుణ్యం మీద నేర్చుకోవడానికి 10-15 రోజుల్లో నేర్చుకోవడానికి అందుబాటులో తీసుకురావడం. లేదు వాళ్ళకు చాలా మానసిక ఆందోళన జరుగుతుందంటే ఓ సైకాలజిస్ట్ తోటి ఆన్లైన్ థెరపీలు ఇప్పించడం. ఇవన్నీ చేస్తే తప్పకుండా కరోనాతో బాధపడే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నా ఇంట్లో కూడా మా కజిన్కి అట్లా వస్తే వీ డన్ ద సేమ్ మెథడ్, సేమ్ ప్రాసెస్. నా హోమ్ ఐసోలేషన్ నుంచే ఇప్పుడు బయటకు వస్తున్నారు. రేపు ఎల్లుండో ఆర్టిఫిషియల్ టెస్ట్ కూడా ఇచ్చి అది పాజిటివ్ అంటారు. డాక్టర్ చెప్పేది ఏంటి అంటే చివరి 3-4 రోజులు కనుక ఆరోగ్యంగా ఉండి ఏం జ్వరాలు లేవు, దగ్గు లేదు, ఏం లేకుంటే టెస్ట్ కూడా అవసరం లేదని చెప్పారు. కాబట్టి ఈ 10-15 డేస్ ఐసోలేషన్ లోపల ఒక కంఫర్టబుల్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయడం, అనవసరంగా టూ మచ్ ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఈ మందుల్ని రెగ్యులర్గా వాడుతూ పోతూ ఉంటే కనుక తప్పకుండా వాళ్ళు ఒక బెటర్ ఎన్వైర్న్మెంట్, హెల్దీ ఎన్వైర్న్మెంట్ మనం క్రియేట్ చేస్తే కనుక వాళ్ళు ఈజీగా బయటకు వచ్చి మళ్ళీ మనతో మామూలు జీవితాన్ని గడపడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఓకే, క్రాంతికర్ గారు మీరు చెప్పండి, మరి హెల్త్ ఇష్యూ కావచ్చు, ఇంకా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనుషుల సైకాలజీ అనేది మారిపోతూ ఉంటుంది. మరి మీరు అనేక మందిని చూశారు, మరి ఇలాంటి పరిస్థితుల్లో సొంత వారు కూడా ఒక్కొక్కసారి కానరాని వారు అవుతున్నట్టు కనిపిస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. మరి ఈ సిట్యువేషన్ని, ఈ ఒత్తిడిని జయించడం ఎలాగా? మరి ఇలాంటి సందర్భాల్లో సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, వాలంటీర్స్ కావచ్చు, ఇలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకొని అందరికీ అవగాహన కల్పిస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఇప్పుడు లాస్ట్ మార్చ్ నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల ప్రోగ్రామ్స్ మేము ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఇలాగ హెల్పింగ్ హ్యాండ్స్ చేయూత్ ఇచ్చే ప్రోగ్రామ్ చేసామండి. ప్రతి చోట కూడా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. ఏదైనా ఒక ఆపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు, ఒక కరోనా లాంటిది కావచ్చు, లేకుంటే పెద్ద పెద్ద తుఫాన్లు కానీ, ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు కొన్నాళ్ళ తర్వాత వాటి ఏంటంటే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, సాడ్ మూడ్లోకి వెళ్ళిపోవడం, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియని కొన్ని సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ కిల్స్ అంటాం. ఇప్పుడు ఇన్ఫర్మేషనే ఎక్కువ మందిని కిల్ చేస్తుంది. ఇటువంటి సందర్భాలు ఏంటంటే రోజుకి 60 నుంచి 70 సార్లు ఎవరితో వాళ్ళు మాట్లాడుకుంటారు. సెల్ఫ్ టాక్స్ అంటాం. ఇట్లా మనిషికి వచ్చే ఆలోచనలు ఇవి నెగిటివ్ గా ఉంటే అట్టేటి ముందుతామండి, పాజిటివ్ గా ఉంటే పైకి వెళ్తాం. ఈ సెల్ఫ్ టాక్స్ ని నెగిటివ్ గా ఉన్న వాళ్ళందరూ పాజిటివ్ గా మార్చుకుని తీరాలండి. ఎందుకంటే లాస్ అనేది తిరిగి రాదు, కానీ దాని గురించి మనం ఎక్కువగా అయితే హార్ట్ అటాక్ వస్తుంది, భయపడితే కింద పడతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే తట్టుకుని నిలబడాలి, తిట్టుకుని నిలబడి కాదు. చాలా మంది ఇళ్లలో ఎవరో ఒక్కొక్కరు చనిపోతున్నారండి. మన బాగా తెలిసిన మీడియాలో కావచ్చు, టీవీ రంగంలో కావచ్చు, మా ప్రొఫెషన్ లో ఉన్న సైకాలజీ ప్రొఫెషన్ లో ఉన్న యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ, బయట కౌన్సిలింగ్ చేస్తున్న వాళ్ళు కానీ చాలా మంది మా కళ్ళ ముందే చనిపోయారు. వాళ్ళ కుటుంబాలందరూ కూడా ఇదే పొజిషన్ లో ఉంది. మర్చిపోకండి, ఎవరికైనా సరే చేయూత ఇవ్వాలి, హెల్పింగ్ హ్యాండ్ చెయ్యకూడదండి. ఎగ్జాక్ట్ గా టైం వచ్చేటప్పటికి అందరూ పారిపోతున్నారు. బంధువులు రాబంధువులు అంట. అందు గురించి అవసరం ఉన్నప్పుడు ఉపయోగపడిన బంధువు అవసరం లేదండి. మాట, చెయ్యూత, చిన్న మాట అద్భుతమైన ఫలితాన్ని వస్తుంది. నేనున్నాననే భావన క్రియేట్ చేస్తే వాళ్ళు కొన్ని రోజులు తిరిగి నార్మల్గా వచ్చేస్తారండి. బౌన్స్ బ్యాక్ అంటాం. మర్చిపోకండి, అబండెన్స్ అనే ఒక పదం ఉంది ఒక ఇంగ్లీష్ లో, చాలా గొప్ప పదం ఉంటుంది. అబండెన్స్ అంటే దెర్ ఈజ్ ఎనఫ్ లైఫ్ ఆఫ్టర్ లవ్ ఫెయిల్యూర్, దెర్ ఈజ్ ఎనఫ్ లైఫ్ ఆఫ్టర్ కరోనా, దెర్ ఈజ్ లైఫ్ ఇన్ ఆఫ్టర్ ఎనీ కెలామిటీ. ఇంకా మిగిలే ఉంది. కరోనా తోటి జీవితం పూర్తయిందా అనుకోకండి. ఎన్నో సమస్యలు వచ్చి ఎంతో మంది బయటపడ్డారు. వివేకానందుడు అంటాడు, కెరటం అంటే నాకు చాలా ఇష్టం అని. ఎందుకంటే అది కింద పడి పైకి లేస్తుంది, పైపడి కిందకి వెళ్తుంది. కింద పడ్డా సరే పైకి లేస్తున్నందుకు నాకు కెరటం అంటే చాలా ఇష్టం అన్నాడు. అంటే మీనింగ్ ఏంటంటే కష్టాలందరికీ తప్పదు. క్లిష్టకాలంలో ఎలా ఆలోచించాలో అలా ఆలోచిస్తే తిరిగి కింద పడ్డ కెరటం పైకి వెళ్తుంది, వెళ్లి తీరుతుంది. ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ బౌన్స్ బ్యాక్. దీన్ని ఏమంటారంటే టెక్నికల్ గా రెసిలియన్స్ స్కిల్ అంటారు. ఈ స్కిల్ ఎవరికి వాళ్ళు డెవలప్ చేసుకోవాలి.
ఆర్ ఎవరన్నా అటువంటిది లేనప్పుడు చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా హెల్ప్ చేయాలండి. మాటే మంత్రం. మాట అనేది మంత్రంలో పనిచేస్తుంది. ఇప్పుడు మాటలు ఇంకో పద్ధతిలో పనిచేస్తుంది. క్షుద్ర మంత్రంలో కరోనా వచ్చిందా, అవునా అంటున్నారు. ఆ మాటకే వీటి సగం హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. కాబట్టి మంత్రంలో గాన యూజ్ చేస్తే అందరూ కోలుకుంటారండి. ఎందుకంటే బ్రెయిన్ కి అంత రిసెప్టివ్ కెపాసిటీ ఉంది. పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకోగలరు. ఎవరికి వాళ్ళు ఇచ్చుకున్నా ఆ చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ అది ఎవ్వరు మాకు సంబంధం లేదు. లక్షలాది మందికి మేము హెల్ప్ చేస్తున్నాం. వాళ్ళెవరు కూడా మాకు తెలియదు. వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎఫర్మేషన్స్, మోటివేషన్ ఇస్తాం. మోటివేషన్ ఇట్ ఇంటర్ఫేర్స్ ద ఫీలింగ్ ఆర్ యాక్షన్ అంటాం. మోటివేట్ చేస్తే ఒక ఫీలింగ్ పెరుగుతుంది, ఆర్ యాక్షన్ చేసే గుణం పెరుగుతుంది. అంతకంటే ఏమీ లేదండి. ప్రతి ఒక్కరూ డిమోటివ్ అయి ఉన్నారు. ఆ డిమోటివేషన్ నుంచి మోటివేషన్ రావాలండి. అర్జునుడు కూడా ఎలాగ డిమోటివ్ అయి ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఇచ్చేసిన బాధ్యత అని చెప్పాడు. కన్ఫ్యూజన్ నుంచి క్లారిఫికేషన్ రావడమే బాధ్యత అంతా. ఇక్కడ కూడా మనకు కావాల్సింది అదే. కన్ఫ్యూజ్ అయితే ఫ్యూజ్ కొట్టేస్తుంది. దాని నుంచి యాక్షన్ ఓరియంటెడ్ గా స్టెప్స్ తీసుకోవాలి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి, హెల్త్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి, మన నుంచి మనకు ఇంకొకరికి స్ప్రెడ్ కాకుండా అది కూడా మేనేజ్మెంట్మే. డిఫరెంట్ మేనేజ్మెంట్ లో కూర్చుంది. ఇవన్నీ కూడా పాటించి ఎదరోళ్ళకి హెల్ప్ చేయగలిగితే, మాట సాయం చేయడానికి ఏం డబ్బులు అక్కర్లేదండి. అది కూడా చేయడం లేదు చాలా మంది. కాబట్టి ఎన్జిఓస్ కావచ్చు, మాలాటోళ్ళు, సోషల్ గా సమాజంలో తిరిగే మోటివేటర్స్, మెంటార్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఎవరైనా సరే వీలైనంత వరకు ఈ నెగిటివ్ స్ప్రెడ్ ఆపి పాజిటివ్ స్ప్రెడ్ చేసి భరోసాని ఇవ్వగలిగితే, మైహోనా అనే ఫీలింగ్ ఇవ్వగలిగితే, నేనున్నాను అనే ఫీలింగ్ ఇవ్వగలిగితే 90% చాలా మంది తిరిగి 1 or 2 months లో రికవర్ అవుతారు. డబ్బు పోతే వస్తుందండి. ప్రాబ్లమ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్ అంటారు. మబ్బు ఇప్పుడు ఉంటుంది, కాసేపటి తర్వాత ఉండదు. మన సమస్యలు కూడా అంతే. ఇప్పుడు ఉంటే తర్వాత ఉండదు. కానీ ఈలోగానే నువ్వు సమస్య గురించి సివియర్ గా బాధపడి భయపడి, కోప్పడి, ఆందోళన పడి, ఇరిటేషన్ తోటి తిట్టేసుకుని, సూసైడ్ చేసుకుని, హార్ట్ అటాక్ తెచ్చుకుంటే నీకు మాత్రం డెఫినెట్ గా లైఫ్ ఉండదు. నైఫ్ చేసుకోకుండా పాజిటివ్ ఎఫర్మేషన్స్ నీకు నువ్వు పాజిటివ్ తెచ్చుకో. ఎదురు కూడా పాజిటివ్ మెసేజ్ పంపు, భరోసా నువ్వు. డెఫినెట్ గా నువ్వే కాకుండా అందరూ కూడా లాభపడతారు. ఉందిలే మంచి రోజు, ముందుగా పదండి ముందుకు. ఆ పదంతో ముందుకెళ్తే సక్సెస్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నా బతుకు అయిపోయింది అనుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రెయిన్ లాక్ చేసేస్తుంది. వాళ్ళకి సొల్యూషన్స్ రావండి. ఓన్లీ ప్రాబ్లమ్సే కనబడుతుంది. సొల్యూషన్ కోసం ప్రయత్నిస్తే ప్రాబ్లం 0 అవుతుంది. ప్రాబ్లమ్ ఈజ్ నథింగ్ బట్ హిడెన్ సొల్యూషన్ అంటాం. ప్రాబ్లం పైకి కనబడుతుంది, లోపల సొల్యూషన్ ఉంది. దాన్ని సాల్వ్ చేయడమే సైకలాజికల్ కౌన్సిలింగ్ కావచ్చు, ఆర్ సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, మెడికల్ అయితే మెడికల్ సొల్యూషన్స్ అని, లీగల్ అయితే లీగల్ సొల్యూషన్. ఆ సొల్యూషన్ కోసం ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి సక్సెస్ వస్తుంది. టెంపరీగా ఫెయిల్యూర్ రావచ్చు, బట్ బౌన్స్ బ్యాక్ అందరూ అవుతారు. డెఫినెట్ గా అందరూ కూడా ముందులే మంచి రోజు, ముందుగా నమ్మండి. హోప్ ఈజ్ ఆక్సిజన్. ఆశావాదంతో ముందుకు పోండి. ఆరోగ్య నియమాలు పాటించండి. బీ సేఫ్. ఓకే అండి, ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆరోగ్యంగానే ఉన్నాం, ఎటు వెళ్ళటం లేదు, మరి వ్యాక్సిన్ తీసుకోవడం అవసరమా అన్న ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి. మరి వాటికి డాక్టర్లు ఏం సమాధానం చెప్తారో చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. స్టే ట్యూన్. నిమ్మ యొక్క పని కఠినమైన శుభ్రం, కానీ కేవలం నిమ్మతో అవ్వదు ఈ శుభ్రం. సమర్పిస్తున్నాం జిఫీ. దీనిలో ఉంది యాక్టివ్ సాల్ట్ యొక్క శక్తి. యాక్టివ్ సాల్ట్ నిమ్మతో పాటు చేస్తుంది 2 times ఫాస్టర్ క్లీనింగ్. జిఫీ నౌ విత్ యాక్టివ్ సాల్ట్. జిఫీ తెచ్చుకోండి, యాక్టివ్ సాల్ట్ యొక్క వేగం పొందండి. ఇప్పుడు 55 రూపాయల జిఫీ ప్యాక్ తో పొందండి 20 రూపాయల విలువ గల సంతూర్ సబ్బు ఉచితంగా. ఇంటిని సంసారాన్ని చూసుకోవడం నాకు ఇష్టమే, కానీ సొంతదేదైనా చెయ్యాలనేది నా కల. అంతే, నా లైఫ్ ని లాక్డౌన్ లోంచి తీశాను. ఇక సాకులు మాని సంకల్పం చేయదలుచుకున్నాను. మీ మనసులోంచి డౌట్ ని తుడిచేయండి. స్మైల్ చేయండి, స్టార్ట్ చేయండి. కోల్గేట్. ఇది మహమ్మారి సమయం. దగ్గు జలుబంటే భయం. టెన్షన్లతో నిద్ర వదులుకోకండి. జండు బామ్ రాయండి. ఆవిరిలో వన మూలికల గుణం. మహమ్మారిలో ఇది ఒక వరం.
వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. డాక్టర్ వీరేందర్ గారు, చాలామంది అంటే మేము ఆరోగ్యంగానే ఉన్నాం, ఎటు వెళ్ళట్లేదు, మరి వ్యాక్సిన్ తీసుకోవడం అవసరమా అన్న సందిగ్ధంలో కొంతమంది ఉన్నారు. మరి అలాంటి వారికి మీరు ఇచ్చే సూచన ఏంటండి? అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా WHO కానివ్వండి, మన భారతదేశంలో ICMR కానివ్వండి, CCMB డైరెక్టర్స్ కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, అన్నీ కూడా పదే పదే ఏం చెప్తున్నాయంటే ఆరోగ్యము అనారోగ్యం అనేది మనం పక్కకు పెడితే ఇప్పుడు ఉన్న మహమ్మారిని ఎదుర్కోవాలి అని అంటే మనముగా కొన్ని రక్షణ చర్యలు తీసుకోవాలి. ఒకటి మామూలుగా రెగ్యులర్గా వాడే అన్ని చర్యలు, మాస్క్ పెట్టుకోవడం, శానిటైజ్ చేసుకోవడం, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, గ్రూపులకు వెళ్ళకుండా ఉండడం, సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండడం, మానసికంగా ఆరోగ్యం ఉండడానికి ఉల్లాసంగా ఉండడం, శారీరక వ్యాయామం చేయడం, ఇవి ఒక పార్ట్. రెండో పార్ట్ ఏంటి అంటే మనకు వచ్చిన గొప్ప వరం ఇప్పుడు ఏంటంటే వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం. కాబట్టి వ్యాక్సిన్ అనేది వైరస్ని అడ్డుకోవడానికి ఉపయోగపడే ఒక రక్షణ వ్యవస్థ. కాబట్టి ఆ రక్షణ వ్యవస్థను మనం అందరం కూడా భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి ప్రభుత్వాలు సన్నద్ధమవుతున్నాయి. కాబట్టి మనం తప్పకుండా వాటిని తీసుకోవాలి. నేను ఆల్రెడీ కోవిషీల్డ్ తీసుకున్నాను, నా సెకండ్ షాట్ ఇంకొక 10 రోజుల్లో ఉంది. 14th or 15th నాకు సెకండ్ షాట్ కూడా బుక్ అయింది. కాబట్టి భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా, తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా కోవిడ్ వ్యాక్సిన్ గ్యారంటీ తీసుకోవాలి. తీసుకుంటే ఏంటంటే మీకు వచ్చే అనుకోకుండా వచ్చే భయాలు కానివ్వండి, పక్కింటి వాళ్ళకి వచ్చింది మనకు వస్తే భయాలు కానీ, వీటిని ఇంటింటి నుంచి కూడా మిమ్మల్ని బయటపడేసి సురక్షితంగా మంచి ఆలోచనలతో ఉంచడానికి ఉపయోగపడే ఒక మంచి సాధనం కాబట్టి మనం టోయికా అనేది అందరం వేసుకోవాలి. ఇది విషయంగా నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నానండి. మన బ్రెయిన్ ఎందుకు ఎప్పుడు నేను యాంగ్జైటీలో ఉన్నా అని నాకు తెలుస్తుంది అనేది ఒక మనం గతంలో మాట్లాడేటప్పుడు మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చి చెప్తాను. ఏంటంటే మన బ్రెయిన్ ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ స్టోరీస్ రాస్తుందో, అంటే నాకు కరోనా వచ్చింది, చనిపోయారు, మా ఇంట్లో వాళ్ళందరూ నాకు వ్యతిరేకమయ్యారు, నేను ఎట్లా ఉంటానో ఏమో అనేది ఒక ఎక్స్ట్రీమ్ స్టోరీ మన బ్రెయిన్ రాస్తుంది. ఎందుకు రాస్తుంది ఇది అని అంటే నువ్వు ఒత్తిడి ఎదుర్కొంటున్నావు, లేదు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నావు. ఇది మన బ్రెయిన్ ఇచ్చే సిగ్నల్. అది మనం అర్థం చేసుకోవాలి. మన ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లకి మన బ్రెయిన్ కొత్త ఏదో రాసేస్తుంది, మనం తోసేస్తుంది అని అంటేనే ఇట్స్ ఇన్ ఇండికేషన్ ఏంటి, నువ్వు చాలా ఒత్తిడిలో ఉన్నావని. సో అప్పుడు నువ్వు మాట్లాడుకోవాలి, ఓహో నేను ఒత్తిడిలో ఉన్నాను, ఈ ఎక్స్ట్రీమ్ స్టోరీ రాస్తుంది, కాబట్టి నేను ఈ ఫీలింగ్స్ నుంచి ఫాట్కి రావాలా. ఎందుకంటే ఆల్ ఫీలింగ్స్ ఆర్ నాట్ రియల్. మీరు బాగా అర్థం చేసుకోండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఫీలింగ్స్ ఆర్ నాట్ రియల్, ఫీలింగ్స్ ఆర్ నాట్ ఫ్యాక్ట్స్. కాబట్టి ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఫీలింగ్స్ ఎప్పుడైతే నిజాలు కావు, ఇవన్నీ వాస్తవాలు కావని ఎప్పుడైతే నువ్వు మాట్లాడుకుంటావో వాస్తవం తెలుసుకోవడానికి నీ ప్రయత్నం మొదలవుతుంది. సో అలాంటి ప్రయత్నంలో భాగంగానే మనం వ్యాక్సిన్ తీసుకోవడం, తర్వాత ఇంకా అనుమానం ఉంటే మనం RT-PCR చెక్ చేసుకోవడం. అవి కూడా ఎప్పుడు సిమ్టమ్స్ ఉన్నప్పుడు, ఫీలింగ్స్తో కాదు. కాబట్టి ఇవన్నీ చర్యలన్నీ కూడా మనం ఈ మహమ్మారి నుంచి రక్షించుకోవడానికి ఉపయోగించే చర్యలు. ఇవి వాస్తవాలు. కాబట్టి మనం ఫీలింగ్స్ని ఎక్కువ హార్బర్ చేసి వాస్తవాలను పట్టించుకోకుంటే ఆ ఫీలింగ్స్ని మన భావనలన్నీ నెగిటివ్గా మారి మన శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ తగ్గించి మనం అనుకోకుండానే వైరస్ బారిన పడేందుకు అవకాశాలు ఎక్కువగా మారుతాయి. కాబట్టి అలాంటి అవకాశాలు ఏమీ ఇవ్వకుండా ఉండాలి అని అంటే మనం ప్రపంచవ్యాప్తంగా ఫాలో అవుతున్న అన్ని సైంటిఫిక్గా శాస్త్రీయ దృక్పథంతో పోయిన అన్ని ప్రోటోకాల్స్ను పాటించడం. మన వాట్సాప్ యూనివర్సిటీ, ఫేస్బుక్ యూనివర్సిటీ, రూమర్ యూనివర్సిటీ నుంచి వచ్చే ప్రతి ఒక్కటి ట్రై చేసి మిమ్మల్ని మీరు అనవసరంగా డిస్టర్బ్ చేసుకోకూడదు. మనం ఆందోళన ఉన్నప్పుడు అవును వాళ్ళు చెప్పింది నిజమేమో, వీళ్ళు చెప్పింది నిజమేమో, ప్రయత్నం చేస్తే ఏమవుతుంది, ఏం కాదులే అనిపిస్తుంది. కానీ అవన్నిటిని పక్కకు పెట్టి ఈ శాస్త్రీయంగా ప్రూవ్ అయిన పద్ధతులను ఎప్పుడైతే మీరు పాటిస్తారో ఈ మహమ్మారిని మనం అందరం కలిసి ఎదుర్కోవచ్చు. మీరు వ్యాక్సిన్ తీసుకుంటున్నారు అని అంటే అది ఒక్కటి ఓన్లీ మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కాదు, మీ కుటుంబ సభ్యులందరూ రక్షించినట్టు. ఎందుకంటే మీ ద్వారా వాళ్ళకి సంక్రమించకుండా ఉంటుంది, వాళ్ళ ద్వారా నీకు రాకుండా ఉంటుంది, అలాగే చుట్టుపక్కల వాళ్ళకు కూడా రాకుండా ఉంటుంది. అంటే ఏంటి, మనం రక్షించుకోవడం, మనం ఒకరికొరకు కాపాడుకుంటూ ఉండడమే ఈ మహమ్మారిని మనం పూర్తి స్థాయిలో మన దేశాన్ని నుంచి మనం తరిమేయడానికి ఉపయోగించే ఒక అద్భుతమైన ఆయుధం. కాబట్టి మనం తప్పకుండా టీకా తీసుకోవడం వల్లనే మన శారీరక ఆరోగ్యం అలాగే మానసిక ఆరోగ్యం రెండు కూడా దృఢంగా ఉంటాయి. అప్పుడే మనం దీని నుంచి బయటపడడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి.
ఓకే, క్రాంతికర్ గారు, మరి డాక్టర్ వీరేందర్ గారు ఒక మంచి మాట చెప్పారు, వ్యాక్సిన్ రావడం అనేది ఒక వరం లాంటిది అని చెప్పేసి. మరి ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు ఎలాంటి నైతిక బాధ్యతతో అప్రమత్తతో ఉండాలి, పబ్లిక్ అప్రమత్తతో ఉండాలి, మరి వాళ్ళు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత టెస్టిమోనీ లాగా ఎదుటి వారికి కానీ కమ్యూనిటీకి కానీ ఎలాంటి ధైర్యం చెప్పే విషయాలు చేస్తే బాగుంటుందంటారు? వ్యాక్సిన్ అంటే భయపడుతున్నారండి. అసలు వ్యాక్సిన్ అంటే ఏం లేదు, మ్యాథ్స్ ఉంది, మ్యాథ్స్ నేర్చుకున్నాం, ఎన్ని మ్యాథ్స్ బాగా చేస్తే అంత గొప్ప మ్యాథమెటిషియన్ అవుతాడు. భవిష్యత్తులో ఏ మ్యాథ్స్ వచ్చినా సరే ఇట్ కెన్ హ్యాండిల్. అలాగే మన యుద్ధం లేదు కాబట్టి మా సైనికులకి ఎవరికి ట్రైనింగ్ ఏమంటే కుదరదు. పాకిస్తాన్ నుంచి కానీ చైనా నుంచి కానీ వేరే దేశాల నుంచి మనకు యుద్ధం రావచ్చు, సైనికులు మనం ట్రైనింగ్ ఇచ్చుకుంటాం. డమ్మీ వాటితోటి బుల్లెట్లతోటి ఫైట్ చేస్తాం, డమ్మీ వాటితోటి కొట్టడాలు చేస్తాం. అలాగే కరెక్ట్గా చెప్పడు, శత్రువు ఉంటాడు, శత్రువుని క్రియేట్ చేసుకుని ఫైట్ చేస్తాం. ఇవన్నీ ఎందుకంటే మన స్ట్రెంగ్త్ అప్ అవ్వడానికి. వ్యాక్సిన్ కూడా అంతే, ఒక డమ్మీ శత్రువు లోపల పెట్టాం, మన యాంటీబాడీస్ వచ్చి దాన్ని గట్టిగా తుదముట్టెచ్చి చంపి పాడేస్తాయి. అంటే మన సైనికులు ట్రైనింగ్ ఇస్తున్నాం. శత్రువు కాని శత్రువు ఇక్కడ కూడా అంతే, డైరెక్ట్ గా వెళ్ళి సైనికులు చంపమని అనరు. సైనికులు చంపడానికి ముందు డిఫెన్స్ మెకానిజం లో డిఫెన్స్ ట్రైనింగ్ ఎలాగో అలాగే ఈ డమ్మీ సంబంధించిన లోపలికి ప్రవేశపెట్టి అదే వ్యాక్సిన్ అంటే. అంటే శత్రువు వచ్చిన తర్వాత ఫైటింగ్ నేర్చుకుంటుంది. చైనీస్ లో ఒక సేయింగ్ ఉంది, జబ్బు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అంటే ఏంటంటే దాహం వేసినప్పుడు బోరు బాబు తవ్వుకుంటారా అని. అంటే దాహం వేసినప్పుడు బోరు బాబు తవ్వుకోం కదా, ముందే తవ్వుకుంటాం, ఎప్పుడు అవసరమైతే అప్పుడు నీళ్లు తాగుతాం. ఇక్కడ కూడా అంతే, ఎప్పుడో వచ్చే ప్రాబ్లంకి ఇప్పుడే మనం గెట్ రెడీ దూకుడని ఫైటింగ్ కెపాసిటీని పెంచేదే వ్యాక్సినేషన్ అంటే. అంతే చెప్పచ్చి మేము ఇంట్లో ఉంటున్నాం కాబట్టి వ్యాక్సినేషన్ వేసుకోవాలంటే మేము శాంతి కాముక దేశం కాబట్టి ఏ యుద్ధానికి వెళ్ళమని కూర్చుంటే చైనా వాడు పాకిస్తాన్ వాడు మళ్ళీ వచ్చి దేకిస్తానంటారు. ఇక్కడ కూడా అంతే, వైరస్ అనేది మనకి పిలిచే గాల్లో ఉంది, తినే తింట్లో ఉంది, తాగే నీళ్ళలో ఉంది. ఈ ఒక వైరస్ కదా, ఏ వైరస్ అయినా సరే లోపలికి వస్తుంది. దాన్ని ఫైట్ చేయడానికి బి సెల్స్ టీ సెల్స్ ఉంటాయి. బి సెల్స్ అనేది ఒక 4 నుంచి 8 నెలల తర్వాత తగ్గిపోతాయి. టీ సెల్స్ అనేది ఇంటెలిజెన్స్ సెల్స్ అంటారు, దాంట్లో మెమరీ ఉంటుంది. ఇన్ ఫ్యూచర్ 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఇటువంటిది ఏదైనా లోపలికి వస్తే అది గుర్తు పెట్టుకుని ఇమీడియట్ గా యాంటీబాడీస్ రిలీజ్ చేసి గట్టిగా పిండేసి తుదముట్టి ఇచ్చేస్తుంది. అంత ఇంటెలిజెంట్ మెకానిజం ఉన్నది ఈ టీ సెల్స్ అంటే. వీటిలో ఏమంటారంటే ఎన్కే సెల్స్, నేచురల్ కిల్లర్ సెల్స్ అంటారు. ఇవి పెరగాలంటే ఒకటి మీరు చెప్పినట్టుగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. 2 ఎంత ప్రశాంతంగా ఉంటే వాళ్ళకి నేచురల్ కిల్స్ అంత పెరుగుతాయని రీసెర్చ్ లో తేలింది. ఇందాకే చెప్పాను అది, దాని పేరు సైకో న్యూరో ఇమ్యునాలజీ అని. నెంబర్ 3, నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నా పక్కవాడు ఆరోగ్యంగా లేకపోతే నీ ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి పక్కవాడు కూడా బాగుండాలని కోరుకోవాలి. దీని ఏమంటాం, సోషల్ హెల్త్ అంటాం. సోషల్ హెల్త్ నువ్వు ఒక్కడు బాగుంటాడే కుదరదు. అది కమ్యూనిటీ హెల్త్ లో అందరూ బాగున్నప్పుడు మాత్రమే ఆరోగ్యవంతులు అవుతారు. కమ్యూనిటీ హెల్త్ బాగుండాలంటే ఏం చేయాలంటే పక్కోడు చెత్త వేసినా సరే నువ్వు ఆపగలగాలి. డెంగ్యూ లాంటి కానీ మొరటి కానీ ఇంకోటి కానీ కమ్యూనికల్ డిసీజ్ రాకుండా ఉండాలంటే నీళ్లు కాదు పక్కడు కూడా శుభ్రంగా ఉండాలి. నువ్వే బాగుండడం కాదు పక్కోడు కూడా బాగుండాలి. ద్వేషాలకి కుట్రలకి పగలకి పక్కన పెట్టి ఆరోగ్య నియమాలు పాటించాలి. ముఖ్యంగా మనసు బాగుండాలి. మనసే అందాల బృందావన అంటారు. మనసును బృందావనగా మార్చుకున్న వాడికి మనశ్శాంతి ఉంటుంది. పీస్ ఆఫ్ మైండ్, పీసెస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్ ఉన్నవాడికి ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. పీసెస్ ఆఫ్ మైండ్ ఉన్నవాడికి వాళ్ళ కుటుంబమే మొక్కలు చక్కలైపోతుంది. భార్య పార్టీ, భర్త పార్టీ, పిల్లల పార్టీ, అత్తగారు పార్టీ, మామగారు పార్టీ, అవన్నీ వచ్చి యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. యాంటీ ఫిలాసఫీ అంటాం. మొత్తం చేవులనే కలిపి 150 అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్నాయి. మొత్తం చేవులనే కలిపి అనకొండను చంపేసి పాడేస్తాయి. అలాగే ఆనిబీ ఫిలాసఫీ అంటాం. చిన్న రేణువులు తీసుకుని ఎంత పుట్టబడుతుంది, బ్రహ్మాండం అనే వస్తుంది. సమిష్టి కృషి, మనందరం సమిష్టిగా యూనిటీ స్ట్రెంగ్త్ గా బాలిస్తే కరోనా అనేది ఆటోమేటిక్ గా బయటపోతుంది. కరోనా నీరసంగా కూర్చుంటే డిప్రెషన్ మొక్కలకి డెప్ప మొక్కలు ఎలాగైపోతాయి, దిగులుగా ఉంటారు. ఈ ఒక్కడి డిప్రెషన్ వాడు 10 మంది డిప్రెషన్ పేషెంట్ తయారు చేస్తాడండి. ఇది ఒకరి నుంచి ఒకరికి పాకే వ్యాధిగా మారిపోతుంది. ఆగా స్మైల్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి. మీరు వ్యాక్సిన్ వేయించుకోకపోతే వేయించుకోండి. వీలైనంత వరకు ఇల్లిటరేట్స్ కి నేను కనీసం 16 మందికి నేను రిజిస్ట్రేషన్ చేశాను. వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం రాదు, స్లాట్ ఎక్కడ ఎలా బుక్ చేయాలో తెలీదు.
ఎక్కడికి వెళ్ళి క్యూలో నిలబడాలో తెలియదు, మన పోర్టల్లో అడ్రస్లే సరిగ్గా లేవు. ఇటువంటిప్పుడు కొంచెం గైడ్ చేస్తే త్వరగా వాళ్ళు వ్యాక్సినేషన్ కి దగ్గర అవుతారు. ఈ జబ్బు మీద ఫైటింగ్ కెపాసిటీకి వస్తుంది, హ్యార్డ్ ఇమ్యూనిటీ కూడా వస్తుంది. అందరికీ 60 to 70% ఈ లోపలికి వైరస్ అయితే అందరికీ యాంటీబాడీస్ పెరుగుతాయి కాబట్టి హ్యార్డ్ ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. కాబట్టి ఏబిసి పర్సనాలిటీస్ ఉంటాయి. ఈ బి పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఎక్కువ ఆందోళన, యాంగ్జైటీ, వర్రీ ఫీల్ అవుతుంటారు. కాబట్టి వాళ్ళు కాస్త కూల్, కామ్, ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి. సి అనే వాళ్ళు తనలో తను కోల్పోతారు. ఏ అనే వాళ్ళు ఎక్కువ వర్రీ అవుతుంటారు. బి అనే వాళ్ళు ఈ పర్సనాలిటీ ట్రైట్స్ ని బట్టి మనం యాంగ్జైటీ, వర్రీ, టెన్షన్ ఉంటే వాళ్ళు కూల్ అవ్వడం అనేది నేర్చుకోవాలి. రెండోది, వీలైనంత వరకు మీకు నచ్చిన రిలాక్సేషన్ ప్రాక్టీస్, ప్రాణాయామం, మెడిటేషన్, మొక్కలకి నీళ్ళేయడం, కుక్కలు వాకింగ్ తీసుకెళ్ళడమో, ఇంట్లో చెస్ ఆడుకోవడమో, ఏదో ఒక యాక్టివిటీ చేయాలి తప్పించి సోషల్ మీడియాలో కూర్చోవద్దు. ఇన్ఫర్మేషన్ కిల్స్ యూ. దానివల్ల జబ్బులు ఎక్కువ వస్తున్నాయి. నెంబర్ 2, ఇంట్లో ఎవరైనా సరే బాధలో ఉంటే సపోర్ట్ ఇవ్వండి, మేము హోన్ అనే ఫీలింగ్ ఇవ్వండి, వాడు త్వరగా రికవర్ అయిపోతాడు. నెంబర్ 2, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే ఈ ప్రాబ్లం ఉంటే రోజు 2 ఇంటర్వెల్స్ లో పలకరించండి. ఉదయం ఒకసారి ఎలా ఉన్నా, తిన్నావా లేదా, మరొకటి ఈవినింగ్ ఒకసారి. జస్ట్ 1 or 2 minutes నువ్వు పలకరించేటప్పటికి మీరు 10 ఏళ్ల నుంచి మాట్లాడుకోవడం మానేసి ఉంటారు. ఇప్పుడు పలకరించండి. మీ ప్రేమ ఉంది చూసారా, వాడిని జబ్బు నుంచి బయటపడేట్టు చేస్తుంది. 4, ఫిజికల్ యాక్టివిటీ కావాలి. బయటకు వెళ్తే ప్రాబ్లం కాబట్టి డాన్స్ సీడీ పెట్టుకుని డాన్స్ చేయండి, యోగా చేసుకోండి, స్కిప్పింగ్ చేసుకోండి, ఇంట్లో కూర్చొని బాల్ ఆడుకోండి, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ కావాలి. 6, ఆటోమేటిక్ గా డైట్ గురించి ఉందో చెప్పుకున్నాం. సాత్విక ఆహారం, రాజసిక, తామసిక. తామసిక తినకూడదు, నిలవ ఉన్న పదార్థాలు అవన్నీ కూడా. నిలవ ఉన్న పదార్థాలు బ్రెడ్లు గాని, పెప్సీ గాని, కోక్ గాని, ఏవైనా సరే నిలవన్న పదార్థాలు. ఈ నిలవన్న పదార్థాలు ఎవరైతే తిన్నారో వాళ్ళందరికీ కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతుంది. సాత్విక అంటే సత్వగుణం, ఫ్రెష్ అండ్ ఆల్ థింగ్స్, అవి తినడం వల్ల ఫైటింగ్ కెపాసిటీ పెరుగుతుంది. కాబట్టి ఇవన్నీ పాటిస్తే మీరు 10 మందికి ఆరోగ్యంగా ఉండడానికి కారణం అవుతారు. లేకపోతే మీరు సమస్యలు ఎదుర్కొంటారు, మీతో పాటు 10 మంది సమస్యలు ఎదుర్కొంటారు. బికాస్ ఇది సోషల్ ఫోబియా, సోషల్ ప్రాబ్లం అండ్ ఆల్సో గ్లోబల్ ప్రాబ్లం. నేను ఒక్కడే బాగుంటే చాలు అనుకునే మెంటాలిటీ బయటపడతాలి. సొంత లాభం కొంతమందికి, పొరుగువాడికి సేవ చేయవు, గురిజాడ అప్పారావు గారు చెప్పారండి. ఆయన జాడ లేకపోయినా మనం కొంత సెల్ఫీస్ గా తగ్గి 10% 50 మీకు ఎంత వీలైతే అంత ఇతరులకు హెల్ప్ చేయాలి. హెల్పింగ్ హ్యాండ్ యూ. డెఫినెట్ గా అందరూ బయటపడతారు. మీ వ్యాపారాలు తిరిగి బాగుంటాయి, మీ ఉద్యోగాలు తిరిగి బాగుంటాయి, మీ పిల్లలు చదువులకు వెళ్తారు. లేదనుకుంటే ఎన్ని సంవత్సరాలు మీ పిల్లలు మీ ఇంట్లోనే ఉంటారు. మీ వ్యాపారాలు ఎలాగో ఉంటాయి, మీ ఉద్యోగాలు, టీచర్లు, లెక్చరర్స్ ఎవరికి ఉద్యోగాలు లేవు, వాళ్ళందరూ కూడా ఇంట్లోనే కూర్చుంటారు. త్వరగా బయటపడాలంటే సమిష్టి కృషి కాదు, యూనిటీ, స్ట్రెంగ్త్. మీరందరూ బాగుండాలి, బాగుండి తీరుతారు. ఉందిలే మంచి కాలాన్ని ముందుగా నమ్మండి, నమ్మి తీరండి. హోప్ ఈజ్ ఆక్సిజన్. క్రాంతిగారి గారు, చివరిగా చెప్పండి, మరి సెకండ్ వేవ్ ఏం నేర్పిస్తుంది? థర్డ్ వేవ్ కి ఎలాంటి అప్రమత్తత, ప్రిపేర్డ్నెస్ అనేది అవసరం అంటారు? ఆల్రెడీ సెకండ్ వేవ్ పానిక్ అయిపోయి ఉన్నారు కదా, థర్డ్ వేవ్ రెడీగా ఉంటుంది. అంటే ముందు మనం రెడీగా దేనికోసం ఉన్నప్పుడు ఇంత కష్టం ఉండదండి. ఒక కష్టకాలం వచ్చినప్పుడు, ఇంతకంటే పెద్దది వస్తున్నప్పుడు, రెడీగా ఉన్నప్పుడు మీరు బాగా స్ట్రెంగ్త్ అవ్వాలి. మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ, సోషల్లీ, కమ్యూనిటీ బేస్డ్ గా స్ట్రెంగ్త్ అన్నప్పుడు 5 యాంగిల్ అంటే WHO డెఫినేషన్. ఈ 5 యాంగిల్లో స్ట్రెంగ్త్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఆ లైఫ్ స్కిల్స్ నేర్చుకుని చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇంతకంటే పెద్ద ఉప్పులు వచ్చినా సరే తట్టుకుని నిలబెడతాం. ఒక కెలాటిమేటివ్ వచ్చినప్పుడు, క్రైసిస్ ఇంటర్వెన్స్ వచ్చినప్పుడు, ఒక క్రైసిస్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, నీ సంయద్ధత ఏదైతే ఉందో అది ఫర్బిటన్ ఫోర్కాస్ట్ చేసింది ఏదైతే ఉందో, ఆ ఫోర్కాస్ట్ చేసిన దానికి ఇఫ్ యూ రెడీ, మీరు బలాలు పెంచుకుంటే ఈ సెకండ్ వేవ్ తర్వాత వచ్చేది థర్డ్ వేవ్. కాబట్టి థర్డ్ వేవ్ కి మీకు అలవాటు అయిపోతాయి ఈ స్కిల్స్ అన్ని కూడా. ఈ సోషల్ స్కిల్స్ కావచ్చు, హెల్త్ స్కిల్స్ కావచ్చు, లైఫ్ స్కిల్స్ కావచ్చు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్, ఇవన్నీ వస్తే నువ్వేమవుతుందంటే కరెంట్ అనేది నెగిటివ్, పట్టుకోండి షాక్ కొడుతుంది. బట్ కరెంట్ లేకుండా చిన్న పని కూడా అవుతాయి. ఇప్పుడు మనం చేసే పని పవర్ లేకుండా అవ్వదే, అది షాక్ కొడుతుంది తెలుసు కదా. షాక్ కొట్టకుండా ఎలాగైతే మనం దాని మీద ఇన్సులేట్ చేసి వాడుతున్నామో, ఇక్కడ కూడా నీకు నువ్వు స్ట్రెస్ ప్రూఫ్, కరోనా ప్రూఫ్, మెంటల్ ప్రూఫ్, హెల్త్, ఇవన్నీ ప్రూఫ్ అవ్వాలి. నువ్వు
రైట్, చాలా చక్కగా ఉదాహరించారండి క్రాంతికర్ గారు. చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వేవ్ వస్తే నువ్వు భయపడక్కర్లేదు. సమయం చాలా తక్కువ ఉంది. ఇంకా లాస్ట్గా వీరేందర్ గారు మీరు చెప్పండి, మరి కరోనా వచ్చినప్పటి నుంచి సెకండ్ వేవ్ వరకు మీరు చూసినటువంటి ఎక్స్పీరియన్స్లో ఏదన్నా సిట్యువేషన్ ఇలా ఉందా? అంటే యూత్ని ప్రత్యేకించి ఏ విధమైనటువంటి మోటివేషనల్ మెసేజ్తో ఈ వేదిక ద్వారా మీరు ఇవ్వదలుచుకున్నారు? అంటే ముందుగా మనం ప్రజలందరూ కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఏముందండి అంటే, కరోనా వచ్చిన తర్వాత మనం చాలా ఆగమం అయిపోయి ఏంటి అని ఆందోళనకు గురి కావడం కంటే ఎక్కువ ప్రతి ఇంట్లో కూడా కరోనా వస్తే అని ఒక యాక్షన్ ప్లాన్ రాసుకోవాలి. నంబర్ 1, కరోనా కనుక ఐడెంటిఫై అయితే మన దగ్గర డబ్బు రిసోర్సెస్ ఎంత ఉంది, మనం అవి ఎక్కడ దాచిపెట్టాము, లేదు ఎవరు మనకు అడగగానే డబ్బులు అప్పులు ఇస్తారు, దట్ ఈస్ నంబర్ 2. నంబర్ 3, మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాలని మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, వాళ్ళ ఫోన్ నంబర్స్. నంబర్ 4, మన ఇంట్లో ఉండినప్పుడు మన ఇంటికి కావాల్సిన సరుకులు కానీ ఇవి కానీ తెచ్చుకోవడానికి అనువుగా మనం ఒక షాప్ వాళ్ళని అడుగుదామా, లేదు ఆన్లైన్లో బుక్ చేసుకుందామా. నంబర్ 5, మనకు ఆందోళన కనుక ఎక్కువగా ఉంటే ఎవరిని మాట్లాడాలా, మేము ఒక హెల్ప్ లైన్ ఓపెన్ చేసామండి ఇట్లాంటి వాళ్ళకు. వాట్సాప్ నంబరు 9390771469 ఆర్ younme.co. మీరు ఈ నంబర్లకు ఈ సైట్లోకి వెళ్తే మీకు వీటికి సంబంధించిన ప్రోటోకాల్స్ అన్ని మీకు అందుబాటులో ఉంటాయి. ఇది ఫ్రీగా మేము వాట్సాప్ ద్వారా మీకు అందుబాటులోకి రావడానికి ప్రయత్నం చేస్తాం. అన్నిటికంటే ముఖ్యమైందంటే కోవిడ్ సిమ్టమ్స్కును యాంగ్జైటీ సిమ్టమ్స్ రెండు ఒకటి కావు, ఈ రెండు వేరు వేరు. కోవిడ్ వచ్చిన వాళ్ళకి కొందరికి స్మెల్ ఉండట్లేదు, కొందరికి టేస్ట్ ఉండట్లేదు అని సిమ్టమ్స్ అన్నీ ఇప్పటివరకు అందరికీ తెలుసు. కానీ యాంగ్జైటీ అట్లా కాదు. యాంగ్జైటీ వస్తే చేతులు వణుకుతాయి, తడి వస్తుంది, రాత్రి నిద్ర రాదు, అన్నం తినబుద్ధి కాదు, కొందరికి మోషన్స్ ఎక్కువ వస్తాయి, కాళ్ళు వణుకుతాయి, గుండెల దరదర ఎక్కువ అయిపోతుంది, గొంతు తడారిపోతుంది. ఇవన్నీ కూడా యాంగ్జైటీ సిమ్టమ్స్. ఈ యాంగ్జైటీ సిమ్టమ్స్ కోవిడ్ సిమ్టమ్స్ ఒక్కటే అని ఎక్కువ మంది పొరబడి ఇలాంటి మనకు అయితే ఆత్మహత్యలు చేసుకోవడం, లేదో వాళ్ళు గుండెకి చనిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రెండు సిమ్టమ్స్ వేరు వేరు అనే విషయాల పట్ల స్పష్టత తెచ్చుకుంటే కనుక మీరు ధైర్యంగా వీటన్నిటిని మనం ఎదుర్కోవడానికి అటు ప్రభుత్వ సాయంతో, మన స్నేహితులు, కుటుంబ సభ్యుల సాయంతో తప్పకుండా వీటిని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. రెండోది, కోవిడ్ వచ్చిన తర్వాత మన ఇంట్లో వాళ్ళ ఆలోచనలు మారే అవకాశం ఉంది. మనకు సపోర్ట్ చేయడానికి ముందుకు కుటుంబంలో ఉన్న వాళ్ళు అందరూ రాకపోవచ్చు. అది ఇట్లాంటి ప్రత్యేకమైన పరిస్థితి లోపల అవతల వాళ్ళు కనుక యాంగ్జైటీ పర్సన్స్ ఎక్కువైతే వాళ్ళకి ఎక్కువ భయం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ భయంతో ప్రవర్తించే తీరునే మనం పట్టుకొని నేను క్రైస్తలో ఉన్న వీళ్ళు ఇట్లా చేశారు అని వాళ్ళను పూర్తిగా వ్యతిరేక భావంతో, నెగిటివ్ దృష్టితోటి చూడాల్సిన అవసరం లేని పద్ధతిని మీరు అలవర్చుకుంటే మీరు ఈ మహమ్మారిని తప్పకుండా ఎదుర్కొని ఆరోగ్యంగా జీవితాన్ని నడపడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి దేవేంద్ర గారు, అలాగే క్రాంతికర్ గారు. మీ విలువైన సలహాలు సూచనలు ఇచ్చి అందరిలో కూడా మంచి ధైర్యాన్ని నింపారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో డాక్టర్లు చెప్పే అన్ని సలహాలు సూచనలు పాటిస్తూ ధైర్యంతో ఉంటేనే కరోనాను జయించవచ్చునని కూడా మనం తెలుసుకున్నాం. మరి అందరం కూడా ధైర్యంతో ఉందాం, కరోనాను తరిమి కొడదాం. ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్.